సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ బాగున్నారా సార్ అందరూ? బాగే సార్. ఓకే సార్, వాళ్ళు ఈ సంవత్సరం 20 ఎకరాలు గోదావరి ఒడ్డులో మొత్తం టోటల్గా 20 ఎకరాలలో కూడా సార్ వాళ్ళ తోటల్ని విజిట్ చేయడానికి వచ్చాము. మరి ఇప్పుడు ఆర్పిఎస్ వాడాలనుకుంటున్నారా సార్? ఇప్పుడు అవును సార్, ఈసారి ఆర్పిఎస్ వాడదామని సార్. అంతేనా సార్? ఎందుకు వాడాలనుకుంటారు సార్ ఆర్పిఎస్? ఆర్పిఎస్ మేము ఎక్కించిన రైతుల నుంచి విన్న మాటల ప్రకారం సార్, వాళ్ళు చెప్పే ఇది బాగుంది ఆర్పిఎస్ వల్ల. మన ఏరుకుళ్ళు ఒకటి ఆగింది అన్నారు సార్. ఓకే, నల్లిని తట్టుకుందని చెప్పారండి. ఓకే, ఈల్డింగ్ పెరిగింది. లాస్ట్ వరకు పచ్చదనం ఉంటుంది. ఓకే, కాయ క్వాలిటీ ఉంటుంది చెప్పడం జరిగిందండి. ఓకే, అందువల్ల వాడాలనుకుంటున్నాను. అందుకోసం ఏంటంటే మీరు ఆర్పిఎస్ వాడాలనుకుంటున్నారు. అవును సార్. ఓకే సార్, ఖచ్చితంగా మీకు ఆర్పిఎస్ తోటి మంచి దిగుబడి పెరగటం మీద మీరు బాగా ఫోకస్ చేయండి సార్. మీరు ఇప్పుడు నేను డిసెంబర్ మంత్గా సార్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కూడా మీ హైట్ అంటే మీ మొక్క బాగా హైట్ పెరగటానికి కూడా బాగా అవకాశం అనేది ఉంటుంది సార్. రెండోది, ఎప్పుడైతే మొక్కని మనం పెంచగలుగుతాం, దిగుబడి కూడా మనకు ఆటోమేటిక్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మీకు ఆర్పిఎస్ కూడా బాగా తోడవుతుంది సార్. నమస్తే సార్. నమస్కారం. థ్యాంక్ యూ.